హలో గాయస్, ఈరోజు మా ఆయనకి నచ్చి ఒక ఫేవరెట్ బనానా షేక్ చేస్తున్నారనమాట. అది ప్రాసెస్ అయితే చాలా ఈజీ, ఎట్లుంటుందో చూసేయండి. సో ఒక 2-3 పండిపోయిన బనానాలు తీసుకోవాలి. కచ్చ బనానాలు తీసుకుంటే జ్యూస్ అవ్వదు. సో ఇంకా 2 రోజుల్లో పడేస్తాం అనుకున్న బనానాలను తీసేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో మనం చిన్న చిన్న కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఎండిపోయిన చాక్లెట్ ఉంటే అది కూడా వేసేసుకోండి. అట్లనే గడ్డగట్టిన హనీ కూడా వేసేసుకోండి. అవి 2 వేసేసుకొని నీళ్ళు కలిపిన పాలు కూడా మిక్స్ చేయాలి. వాటితో పాటు ఇంకా కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేస్తున్నాడు మా ఆయన. సో అవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో తర్వాత అది ఎట్లొస్తుందో చూద్దాం. పైనుంచి ఇంకా కొంచెం జీడిపప్పు కూడా వేసిండు. సారీ అది బాదం పప్పు కదా. అది కూడా వేసేసి ఒకటి గిర్రమని తిప్పాడు అనమాట. సో తిప్పుతూ ఉంటే అది గ్రైండ్ అయిపోతుంది. సో చూడడానికి అయితే బాగానే అనిపిస్తుంది, బట్ దాని టేస్ట్ ఎట్లా ఉందో మా ఆయన అడిగి తెలుసుకుందాము. సో గ్రైండ్ చేసేసుకొని మంచి గ్లాస్లో సర్వ్ చేసుకుంటున్నాడు. కలర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. చాక్లెట్ వల్ల అది బ్లాక్ కలర్ అయిందనమాట. ఇంకొంచెం చాక్లెట్ ఎక్కువ ఉంటే నల్లగా అయిపోయేది అది. సో మంచిగా ఈ గ్లాస్లో పోసేసుకొని పైన టాపప్ కింద కొంచెం మిగిలిపోయిన బాదము, జీడిపప్పు వేసేసుకుంటున్నాను అనమాట. సో వేసేసుకొని ఇప్పుడు టేస్టింగ్ టైం. అది ఎట్లున్నా బాగుందనే చెప్తాడని నా ఫీలింగ్. తాగుతుంటే ఓకే ఓకే ఉందంట. ఓహో కాదు, సూపర్ సూపర్ ఉందంట.